నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి. అమెరికాలో అగ్ని ప్రమాదం, తెలంగాణ విద్యార్థిని మృతి, అపార్ట్మెంటుకు మంటలు అంటుకొని మరణించిన ఉడుమల సహజారెడ్డి. ఎంఎస్ చదివేందుకు 4 ఏళ్ల క్రితం అమెరికాకు పాపం చదువుకొని చదువు మొత్తం పూర్తయిన టైంలో ఇట్లా కావడం చాలా బాధాకరం. అది కూడా తెలంగాణ విద్యార్థిని. అపార్ట్మెంటుకు మంటలు అంటుకొని మరణించిన ఉడుమల సహజారెడ్డి 11న స్వగ్రహానికి సహజ మృతదేహాన్ని రాక. అమెరికాలో బర్నింగ్ హోమ్ నగరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. తెలంగాణకు చెందిన ఉడుమల సహజారెడ్డి 24 అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయారు. మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చౌదరిగూడలోని శ్రీనివాసనగర్లో నివాసం ఉండే ఉడుమల సహజారెడ్డి మరియా శైలజ దంపతుల కుమార్తె అయిన సహజారెడ్డి ఎంఎస్ అభ్యసించేందుకు 4 ఏళ్ల క్రితం అలబామా ప్రాంతంలోని బర్మింగ్ హోమ్ కు వెళ్లారు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నారు. మరో 3 స్నేహితులతో కలిసి ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. కాగా భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి సహజారెడ్డి నిద్రలో ఉన్న సమయంలో వీరి అపార్ట్మెంట్ పక్కనున్న భవనంలో మంటలు చెలరేగాయి. ఆపై మంటలు వీరి అపార్ట్మెంట్కు వ్యాపించాయి. అపార్ట్మెంట్లో మొత్తం 13 మంది ఉండగా మంటలను గమనించిన 10 మంది తప్పించుకున్నారు. నిద్రలో ఉన్న సహజ ముగ్గురు మంటలను గుర్తించకపోవడంతో అందులో చిక్కుకున్నారు. మంటలకు తోడు పొగ వ్యాపించడంతో తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అదే సమయంలో కాలుతున్న చెక్కలు సహజపై పడడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహజను బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా అధికారుల ద్వారా కూతురు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు హతాశులయ్యారు. చదువు పూర్తి చేసుకొని త్వరలో ఇంటికి వస్తుందని ఎదురు చూస్తూ ప్రతిరోజు వీడియో కాల్లో మాట్లాడే తమ కూతురు ఇక తిరిగి రాదన్న విషయం తెలిసి గుండెలివిసేలా రోధిస్తున్నారు. సహజ తండ్రి జయాకర్ రెడ్డి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని గుంటూరుపల్లి. కాగా ఆయన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. తల్లి శైలజ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో టీచర్గా పనిచేసి ఇటీవల డిప్యుటేషన్పై హైదరాబాద్కు వెళ్లారు. సహజ మరణ వార్త విన్న ఇటు చౌదరిగూడ అటు గుంటూరుపల్లిలో విషాదం అలుముకుంది. సహజ మృతిపై అమెరికాలో భారత ఎంబసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సహజ మృతదేహం ఈ నెల 11న గుంటూరుపల్లి చేరుకుంటుందని, అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది చాలా బాధాకరమైన వార్త. ఎందుకంటే ఆమె పైనే కుటుంబం మొత్తం ఆశలు పెట్టుకున్నది. ఒకటే కుమార్తె అంటే ఇంక మొత్తం ఆమెనే ఆధారం ఇంకా కుటుంబం. అది కూడా ఇప్పుడు 4th ఇయర్ లా. ఆమె ఇప్పటికే 4 సంవత్సరాలు అయిందంట పోయి. ఆమె పోయిన తర్వాత 4 సంవత్సరాలకి ఈరోజు ఇట్లాంటి ఘటన జరగడం బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ రోజు రేపు వాళ్ళ కుటుంబంను ఆదుకునే ఆమె 24 సంవత్సరాలు అంటే కరెక్ట్ ఎంగేజ్. అట్లాంటిది ఏమి ఇట్లా ఏం కాకుండా ఇట్లాంటి కావడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయినా అమెరికాలో అంటే మాక్సిమం ఫైర్కి సంబంధించిన అన్ని కూడా సేఫ్టీకి సంబంధించి అంతా బాగానే ఉంటుంది. కానీ మరి అట్లా ఎట్లా జరిగింది అనేది తెలియదు. మరి మరో వార్త. సైన్యానికి 3D బంకర్లు రూపొందించిన హైదరాబాద్ ఐఐటి స్టార్టప్ రోబోటిక్ హస్తంతో 3D ప్రింటింగ్, స్థానికంగా లభించే మెటీరియల్తో నిర్మాణం. సైన్యానికి 3D బంకర్లు కూడా సప్లై చేయడం జరిగిందంట. అది కూడా మన దగ్గర తయారు చేసి స్థానికంగా లభించే మెటీరియల్తోనే నిర్మాణం చేసిరంట. మన హైదరాబాద్ కి సంబంధించింది ఏదో వార్త వచ్చింది రేవంత్ రెడ్డి గారి. 3 లక్షల కోట్లు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులకు 50 కంపెనీలు సిద్ధం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతామన్న భావన పెట్టుబడిదారుల్లో కల్పించేలా సమ్మిట్ నిర్వహణ. ఇప్పటికే 14 కంపెనీలు 1,00,000 కోట్ల పెట్టుబడులపై అవగాహన. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోతే నష్టం పోతాం అనేలాగా వాళ్ళకు ఆ సమ్మిట్ ఏర్పాటు జరుగుతున్నాయంట. మరి అది ఎట్లా చేసారు అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచ దేశాలకు అన్నిటికీ తెలుసు, అన్ని రాష్ట్రాలకు తెలుసు, అన్ని దేశాలకు తెలుసు తెలంగాణలో ఏమున్నది, తెలంగాణ ఖనిజ సంపద ఎంత ఉన్నది, అన్ని వసతులు ఉన్నాయా లేవా, తెలంగాణ ప్రాంతం ఎట్లాంటిది, వర్షాల కొట్టుకుపోతుందా లేదా, ఇదన్నిటిపైన ఆల్రెడీ మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా దేశాలకు కానీ పూర్తి అవగాహన ఉంది. దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు అయినా సరే నిజాములు పరిపాలించినప్పటి నుంచి కూడా హైదరాబాద్ కు గుర్తింపే ఉన్నది. అప్పుడు మన ఐటీ టవర్స్ కట్టిన మా చంద్రబాబు నాయుడు గారి ఆడ నుంచి నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లా ఆ కేసీఆర్ గారు అయినా సరే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కలిసి హైదరాబాద్ ను ఇంకో లెవెల్ కి తీసుకోవేయండు. ఆ లెవెల్ తీసుకోవడం వల్ల మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా దేశాలకు కానీ ఆల్రెడీ ఫుల్ క్లారిటీ ఉంది ఏమని హైదరాబాద్ అంటే ఇంకో అమెరికా అని చెప్పి. ఎందుకంటే అట్లాంటి వసతులు ఉన్నాయి అక్కడ. మళ్ళా వాతావరణ దృష్ట్యా ఎండాకాలం కానీ చలికాలం కానీ వర్షాకాలం కానీ ఎట్లాంటి కాలానికైనా అనుగుణంగా మన తెలంగాణ రాష్ట్రం ఉంది. ఎందుకంటే వర్షాలు వచ్చినంత మాత్రాన ఏదో కొట్టుకపోవు, మొత్తం ఊర్లు కొట్టుకుపోయే పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణలో ఎట్లాంటి ఏ ఏరియా అయినా సరే ఏ ప్రాంతం అయినా సరే కూడా అన్ని కంపెనీస్కి కానీ ఏదానికైనా సరే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ ఇట్లాంటి వాటికి అన్నిటికీ కూడా రోడ్డు వసతులు అన్ని సౌకర్యాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని కొత్తగా వాళ్ళు నష్టపోతామని ఫీల్ అయ్యేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి అందరికి అవగాహన ఉన్నది.
అన్ని బ్యాక్ ఎండ్ చెక్ చేసుకున్న తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే ఇక వాళ్ళు వచ్చారంటే ఇక మొత్తం ఇక మిస్ అయిపోతాం అని చెప్పేసి ఫీల్ అయ్యేటట్టు మేము అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. సరే చూద్దాం వాళ్ళది కూడా. ఇప్పటికే 14 కంపెనీలు 1,00,000 కోట్ల పెట్టుబడులపై అవగాహన, తాజాగా మరో 36 సంస్థలతో చర్చలు కొలిక్కి. ఇప్పుడు ఇప్పటికీ 14 కంపెనీలతో చర్చలు జరిగినాయి, 1,00,000 కోట్ల పెట్టుబడులపై అవగాహన కల్పించినాము వస్తాయని అంటారు. ఇక్కడనేమో 3,00,000 కోట్లు చెప్పారు. 3,00,000 కోట్లు ఎట్లా వీళ్ళు అంచనా వేస్తారు అనమాట. 3,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి. కానీ వస్తాయా పోతాయా అనేది మాత్రం ఫైనల్ గా ఇక కంప్లీట్ అయిన తర్వాత తెలియాలి. ఇక అప్పటిదాకా అయితే తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు అంచనా మాత్రమే. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇదే ఉంటది, అంచనాలు పెద్దగా ఉంటాయి, పనులు చిన్న ఉంటాయి. ఇది కూడా అదే. చూడండి క్లియర్ గా 3,00,000 కోట్ల ఇంత పెద్ద హెడ్ లైన్ తోటి ఇప్పించారు. అదేడా మళ్ళా రాష్ట్ర పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతామన్న భావన కల్పించారు. తర్వాత ఏంది, ఇప్పటికీ 14 కంపెనీలు 1,00,000 కోట్ల పెట్టుబడులపై అవగాహన, 1,00,000 కోట్ల పెట్టుబడులపై అవగాహన తెచ్చుకొచ్చారు. అంతేగాని అది కూడా ఫిక్స్ కాలే. ఇంకా చూడండి, ఇంకా తాజా మరో 30 సంస్థలతో చర్చలు కొలికి. మొత్తంగా రూపాయలు 3,00,000 కోట్ల వరకు పెట్టుబడులు చేరే ఛాన్స్. అంటే ఏంది, ఈ 3,00,000 కోట్లు అనేది పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే వీళ్ళు డీలింగ్ చేస్తున్నారు. అది వర్కౌట్ అయితే వస్తాయి, లేకపోతే ఇది నంబర్ మారుతుంది. మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి జనాలు. ఇక కొంతమంది ఏముంటది అంటే ఇక ఈ 3,00,000 కోట్లు అనేది హెడ్ లైన్స్ పెద్దగా పెట్టుకుంటారు, పెట్టుకొని మేము ఏమో చేసేసినాం అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతారు. కానీ అది వాస్తవం కాదు. ఇంట్లో ఎంత పెట్టుబడులు వస్తాయి అనేది మాత్రం ఇప్పుడు క్లారిటీ రాదు. ఈ 3,00,000 కోట్లు మొత్తం కలిసి 1,00,000 కోట్లు రావచ్చు. 1,00,000 కోట్ల పెట్టుబడులు అంటే 2-3 కంపెనీలు పెట్టేసి సరిపోతుంది. వాళ్ళ పెట్టుబడులు అన్నీ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఇంత పెద్ద హెడ్ లైన్ రాగానే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసేసింది, ఇన్ని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పేసి, లేకపోతే ఎన్ని కోట్ల కంపెనీస్ తీసుకొచ్చింది, మనకు అనేక ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పేసి అనుకోవడం మాత్రం భ్రమ. సరే ఆలోచించండి. భూ కేటాయింపుపై మాత్రం డిపిఆర్ ఇచ్చాకే నిర్ణయం. ఇదైతే మంచి ఆలోచన. ఎందుకంటే వాళ్ళు రారు చెయ్యరు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు రాకముందు కంపెనీ పెట్టకముందే ధనార్థాన్ని తీసేసుకుంటారు, వాళ్ళకి భూమి కేటాయింపు చేసేస్తారు, వాళ్ళు ఆ భూమి చేసేసుకుంటారు, వాళ్ళ పేరు మీద చేసుకుని వాళ్ళు పోతారు. వాళ్ళు ఎప్పుడో ఇక మళ్ళీ వచ్చేది, అది వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేది లేదు, మళ్ళీ 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు నడుస్తుంది. అట్లా కాకుండా వాళ్ళు డిపిఆర్ ఇచ్చిన తర్వాతనే భూమి కేటాయిస్తామని చెప్పడం అనేది ఇది కరెక్టే. ఎందుకంటే భూమి ఒక రకంగా దోసుకొని పోకుండా వాళ్ళ పేరు మీద చేసుకొని వాళ్ళు పోయి బయట పడకుండా వాళ్ళు డిపిఆర్ ప్లాన్ చేసుకున్న తర్వాతనే భూమి ఇష్టం అనేది చాలా మంచి ఉద్దేశం. ఇది ఒప్పందాలు పూర్తి అనంతరం 4 సిటీ పరుగులు, వెల్లువెత్తనున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ఒకవేళ నిజంగానే ఉద్యోగ అవకాశాలు అనేకంగా కలిగితే తెలంగాణ రాష్ట్రంకు అంతకంటే అదృష్టం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, యువత, నిరుద్యోగులు మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు దేనికోసమే. ఉద్యోగ అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని చెప్పి. ఒకవేళ నిజంగానే మీరు అనుకున్నట్టు 3,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అనేటోళ్ళే ఉండరు. ఇక ఎందుకంటే అన్ని కంపెనీస్ వచ్చినట్టు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కలుపుతాయి. కానీ మీరు ఇట్లా ఆశ చూపించి లాస్ట్కు ఇది కాలేదు, వర్కౌట్ కాలేదని చెప్పేసి అన్నారంటే మాత్రం వాళ్ళ నుంచి వీళ్ళు మళ్ళీ విమర్శలు ఎదుర్కొంటారు. అది కూడా ఆలోచన చేయాలి ఒకసారి. ఎందుకంటే మీకు అన్నిటికీ సపోర్ట్ చేసేది వాళ్ళే. ఈ రోజు నిరుద్యోగులు ఉండడం వల్లనే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. వాళ్ళని ఆసరా తీసుకొని మీరు మళ్ళీ ఇంకా ఏమైనా తేడాలు చేస్తే మాత్రం మళ్ళీ విమర్శలు ఎదుర్కొనే వాళ్ళ నుంచే. కాబట్టి అది కూడా ఆలోచన చేయండి ఒకసారి. ఒప్పందాల పూర్తి అనంతరం 4 సిటీ పరుగులు, డెవలప్మెంట్ విషయంలో ఉరుకుతా అని చెప్పేసి అంటున్నారు. సరే చూడాలి అది ఎంత అయితే అనేది. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి. కార్బన్ క్రెడిట్ వ్యాపారానికి ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్. 4th సిటీలో ఆ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటారు. అంటే సమ్మిట్ అంటే ఇంకా కంప్లీట్ కాలేదు, అరేంజ్మెంట్స్ వల్ల మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయండి అప్పటి వరకే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినట్ట రేవంత్ రెడ్డి గారు. మరో వార్త, 500 ఎకరాల్లో సమ్మిట్, 2,000 మంది కూర్చునే ప్రారంభ వేదిక. ప్యానల్ చర్చల కోసం 6 సెషన్ హాల్లు, సీఎం ప్రముఖుల కోసం MIP హాల్, వివిధ పథకాల ప్రదర్శనకు వీడియో టెన్నల్, 10,000 మంది పోలీసులతో భద్రత, అడుగడుగున సీసీ కెమెరాలతో నిఘా. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా 44 దేశాల నుంచి ప్రతినిధులు రాక, వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు. రేపు సదస్సును ప్రారంభించనున్న గవర్నర్ మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి. ఈ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అనేది ఒక సమ్మిట్ ఏదైతే ఏర్పాటు చేస్తారో అది 500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారంట. 500 ఎకరాల్లో ఏర్పాటు చేసినందుకు నాకు తెలిసి పార్కింగ్కే సగం పోయి ఉంటుంది. మా 500 ఎకరాల్లో ఏర్పాటు చేసినంత అన్న ఏం చేశారనేది తెలియదు. చూడండి ఆ చిత్రం కూడా కనిపిస్తున్నది. చూడాలి. 2,000 మంది కూర్చున్న ప్రారంభ వేదిక చేసిరంట. దాంట్లో మొత్తం భద్రతా సిబ్బంది కూడా 10,000 మంది పోలీసులు. ఇది ఎన్ని రోజులకి? 2 రోజులకి 10,000 మందితో పోలీసులు, అడుగడుగున సీసీ కెమెరాలతో నిఘా. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా, అంటే డెవలప్మెంట్ కోసం మన రాష్ట్రాలకు కంపెనీస్ రావాలి అన్న ఉద్దేశంతో ఇదంతా ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. సరే ఉద్దేశం అయితే మంచిదే, మరి దాని పేరుతో ఖర్చు వృధా కాకుండా నిజంగానే వచ్చిన కంపెనీస్ని నిలుపుకునేలాగా ప్లాన్ చేయడమే మన గవర్నమెంట్ పని. మరి ఏం చేస్తారనేది చూడాలి. ఒకవేళ అట్లా జరిగిందంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంకు మంచి జరిగినట్టే. మంచి అని చెప్పాలి. కాబట్టి ఒకవేళ నిజంగానే కంపెనీస్ అంత పెట్టుబడులు తీసుకొచ్చినట్టయితే మాత్రం తెలంగాణకు మంచి జరిగినట్టే ఒక రకంగా చూడాలి. ఆ వెల్కమ్కు కూడా రోబోలను వాడినట్టు, అతిథులను స్వాగతం పలుకుతున్న రోబో. ఇప్పుడు వెల్కమ్కు రోబోలను వాడుతున్నారు అని చెప్పేసి మొత్తము ఈ కంపెనీస్ వచ్చిన తర్వాత కూడా మొత్తం
ఈ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కూడా పెద్ద వచ్చే అవకాశం లేదు. దానిపైన కూడా దృష్టి పెట్టాలి. ఇప్పుడే వాళ్ళు వెల్కమ్కి రోబోలను స్వాగతం చెప్పిస్తారంటే మా తర్వాత కంపెనీస్ పెట్టిన తర్వాత మొత్తం ఏఐ సిస్టమ్ తోటి పని చేపిస్తున్నాం అనుకోండి, అది కూడా ఇబ్బంది అవుతుంది. అది కూడా దృష్టి పెట్టాలి. మన ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేటట్టే ప్లాన్ చేయాలి. ఆ కంపెనీస్ తోటి ముందే మాట్లాడుకోవాలి. అది చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరో వార్త చూసుకుందాం. బహిరంగ సభలది ఇది. కేసీఆర్తో మంచి రోజులు కాదు ముంచే రోజులు వస్తాయి. దేవరకొండ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అభివాదం. చిత్రంలో మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తనకు కొడుకే గుదిబండ, వాళ్ళను ప్రజలు పట్టించుకోరు. కేటీఆర్ గారి విషయంలో మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. తనకు కొడుకే గుదిబండలాగా మారిండు, వాళ్ళని ప్రజలు పట్టించుకోరు, ఇంకా వాళ్ళు అధికారంలోకి రారు, పబ్లిక్లకు ఎట్లా దగ్గర అయిదాం అనుకున్నా కూడా అది వీలు కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇవి ఒక రకంగా తప్పనే చెప్పవచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నా తెలంగాణ రాష్ట్రంకు అది శ్రీరామ రక్ష లెక్క. ఎందుకంటే అసలు రానే రాదు అనుకున్న తెలంగాణని కొట్లాడి గుంజుకొచ్చి తెలంగాణను దానికి ముందుండి బాధ్యత వహించింది కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారిని తెలంగాణ రాష్ట్రంలో జనాలకి గుండెలకి ఏమన్నా తుడిపేస్తారా? అది వీళ్ళు అయ్యే పనేనా? అది ఏం చేసినా టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీని కానీ ఆ నాయకుడిని కానీ కేసీఆర్ గారిని కానీ తెలంగాణ ప్రజలకించి తుడుపని చిరునామా, అది తుడిపే ప్రసక్తి లేదు అది. ఎందుకంటే తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయినట్ల కేసీఆర్. సరే ఈరోజు మీకు అవకాశం కల్పించారు, మీరు పనిచేస్తారని చెప్పేసి అది వేరు. 10 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు ఆయనకు చూసారు ఏం చేస్తుండ అనేది. కాబట్టి ఇప్పుడు మీకు కూడా చేసిండు, మీరు అంతకంటే మంచి చేస్తారేమని చెప్పేసి మీకు ఇచ్చారు. కానీ వాళ్ళు తెలంగాణ ప్రజలు నమ్మరు అనేది అది అవాస్తవం. ఎందుకంటే తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది కేసీఆర్. నమ్మకం అంటేనే కేసీఆర్. ఈరోజు ఎట్లాంటి పరిస్థితులు ఏమున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే శ్రీరామ రక్ష తెలంగాణకు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. మీరు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా అది జనాలు విని పక్కన పెడతారు తప్ప నిజంగానే కేసీఆర్ గారిని మాత్రం వదిలేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కేసీఆరే కనిపిస్తున్నాడు, ఏ స్కీమ్లో చూసినా కేసీఆరే కనిపిస్తున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజల్లో అంత ఈజీగా మర్చిపోయే అవకాశం లేదు. పేదలకు ఇల్లు ఇవ్వకుండా సొంతానికి గడిలు కట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా? ఇప్పుడు పేదలకు ఇల్లు ఇవ్వకుండా సొంతానికి గడిలు కట్టుకున్నారంటే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేసిండు ఆల్రెడీ. ఆ పని అనుకున్న రోజే అయిపోయే పరిస్థితి అయితే ఉండదు. ఇంచుమించు రెండేళ్ల కాల వ్యవధి పడుతుంది దానికి. ఒక దగ్గర పూర్తి చేసి ఇంకో దగ్గర చేయనికి. ఆయన కట్టించిన ఇళ్ళనే మీరు ఆల్రెడీ ఇంద్రమ్మ కలర్ వేసేసి, కాంగ్రెస్ ప్రభుత్వం కలర్ వేసేసి పంచారు. అది జనాలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఆయన కాకుండా వీళ్ళు గడీలు కట్టిస్తున్నారు అని చెప్పేసి ఆయన కోసం గడీలు కట్టుకోవడం అంటే ఇక్కడ కూడా జరగలే. ఆయన శాంతినగర్ కాలనీలో ఆయన సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. గడీలు ఎక్కడ కట్టించిండు? తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కోసం కట్టించిండు. తెలంగాణ ప్రైడ్ కనిపించేలాగా కట్టించిండు. తెలంగాణ ప్రైడ్ అంటే ఏంది మిగతా రాష్ట్రాలకు కనిపించేలాగా కట్టించిండు. ఈరోజు అధికార ప్రతినిధులు ఎవరు ఉంటున్నారు? అందులో బట్టి విక్రమార్క గారు ఉంటున్నారు. మీకు ఉండే అవకాశం ఉన్నా మీరు ఉండకుండా మీరు మీ ఇంటికాడ నుంచి పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ భవనం, తెలంగాణ భవన్ వెనకాల ఉన్న పోలీస్ భవనం, ఇదంతా ఎడికించి వచ్చింది? ఇదంతా ఎవరి గురించి కట్టించిండు? తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించే కదా. మరి గడిలాగా కట్టించారని చెప్పేసి ఎట్లా వ్యాఖ్యానిస్తారు? వాస్తవాలు మాట్లాడాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు మీరు వాస్తవాలు మాట్లాడాలి, తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలి మీరు. కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి చూసుకోవాలి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా? ఇప్పుడు మొన్న వ్యాఖ్యలు చేసారు ఎవరు? కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ వీళ్ళు వ్యాఖ్యలు చేస్తారు. అనేక రకాల హాస్టళ్లలో కూడా ఇబ్బందులు ఉన్నాయి, పురుగులు పడ్డ బియ్యం వస్తున్నాయి అవి అని చెప్పేసి. దానికి ఆన్సర్ చెప్తున్నారు అనమాట ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి గారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా? మేము ఇస్తున్నాం, అట్లాంటప్పుడు మీరు ఎట్లా వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. సేవలాల్ పుణ్యక్షేత్రంలో మధ్యమడుగు అభివృద్ధి చేస్తాం, ఇందిరమ్మ చీర కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మహిళలకు దేవరకొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఓటేయనికి రమ్మంటే మరి చీరలు రాని ప్లేస్లో ఉన్నాయిగా, మళ్ళీ వాళ్ళు ఎవరికి ఓటేయాలి? ఇంకా కూడా చీరలు రాని ప్రాంతాలు ఉన్నాయి, చీరలు రాని జిల్లాలు ఉన్నాయి, చీరలు రాని మండలాలు ఉన్నాయి, చీరలు రాని ఊర్లు ఉన్నాయి. మరి ఆ ఊర్ల పరిస్థితి ఏంది మరి? అంటే వాళ్ళు మీకు ఓటేయొద్దా? ఇచ్చే చీరలు ఇప్పటికి ఇంకా మీరు కంప్లీట్ చేయలేరు. కంప్లీట్ చేయకుండా ఇట్లాంటి మాటలు చెప్పారనుకోండి, ఇంకేమవుతుంది? ఆ చీరలు కట్టుకున్న వాళ్ళు వేయాలంటే మనం వేయొద్దని చెప్పేసి ఇంకా పక్కలో గుద్దే అవకాశం ఉంటుంది. చీరలు ఇంకా పూర్తి కాలేవు, చీరలు పంపకాలంటే ఇంకా పూర్తి కాలేదు, 100% ఇంకా పూర్తి కాలేదు. ఆ పూర్తి కావాల్సిన అవసరం ఉన్నది ఇంకా. మరి వాళ్ళ అవసరం లేదు, మరి వాళ్ళ ఓట్ల అవసరం లేదనుకుంటాను నాకు తెలిసి. 3 ఏళ్లే కాదు మరో 5 ఏళ్ళు రేవంతే సీఎం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడేది 3 ఏళ్లే కాదు మరో 5 ఏళ్ళు రేవంత్ సీఎం అని చెప్పేసి
మరి సార్కి ఎట్లా కనిపిస్తుంది 5 ఏళ్ళు? ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళకేసి 2 ఏళ్ళు అయిపోయింది. మరి కోమటిరెడ్డి గారు మరి ఎట్లా మాట్లాడుతారో ఇది. మరో 5 ఏళ్ళు అంటే అటు అటు పోనీ మరి ఇంకో 8 ఏళ్ళు అంటేనన్నా కనీసం నెక్స్ట్ వచ్చే 5 years ప్లస్ ఈ 3 అని చెప్పేసి అని అనుకోవచ్చు. ఎటు కాకుండా 5 చెప్తున్నారు మరి. 5కి అర్థం మీద సార్కే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంటారు. ఆ 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తే ఇంకా 5 ఏళ్ళు ఉంటారు. అంటే మొత్తం కలిపి 8 ఏళ్ళు అని అనుకోవాలి. ఎటు కాకుండా 5 ఏళ్ళు ఏందో మరి. 5 ఏళ్ళని మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి గారు. చూడాలి మరి ఆయన ఆయన ఏ రకంగా చెప్పిండు అది. అంటే మధ్యలో మరి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలు ఏమైనా జరుగుతుందా మరి, అది కూడా తెలియాలి.